ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన దినం అని చెప్పాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తొండపాడు రంగనాథ స్వామి ఆలయంలో 24 జంటలకు పెళ్లి చేయడం అనేది ఆషామాషి కాదు. గుడి చుట్టూ నిజంగా ఎంతో సంతోషంగా ఉందంటే దీంట్లో ఈరోజు మేము కూడా రావడం, అందులో ఎమ్మెల్యే గారు రావడం ఈ కార్యక్రమానికి పైలా నరసింహయ్య గారి ఆధ్వర్యంలో ఇప్పటికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన దినం అని చెప్పాలి. ఈ మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్యే గారికి ఈ ఫీలింగ్ 24 జంటలను ఆశీర్వదించారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇంతమంది జంటలు 24 పెళ్ళిళ్ళు వీళ్ళందరినీ మీరు మీ చేతుల ఆశీర్వదించారు. నిజంగా ఇంత ఒక మంచి కార్యక్రమం చేసిన పైలా నరసింహయ్య గారికి మేము కూడా చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఒక కూతురికి పెళ్ళి ఎలా చేస్తామో ఆ ఫీలింగ్ ఈరోజు ఉంది. మా అన్న పైలా నరసింహన్న ఈరోజు వాస్తవంగా అంటే మహిళా దినోత్సవం రోజు మహిళలకి మంచి జరిగేది. ఈ కార్యక్రమం చాలా అద్భుతమైంది. తండ్రి చేయలేని ఇది మా నరసింహన్న పూర్తి చేశాడని చెప్పి నేను అన్నాను. ఇక్కడ ఉన్న పెళ్లి కొడుకులకి అందరికీ నువ్వు మామయ్యగా కన్యాదానం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఈరోజు మహిళా దినోత్సవం శుభ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. సార్, ఈ నియోజకవర్గంలో మహిళా దినోత్సవం రోజున అంటే మనం మహిళలకు చేసిన గొప్ప కార్యక్రమం ఏదైనా ఒక్కటి? మహిళలు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా మహిళలకు చాలా పెద్దపీట వేసి మహిళలు బాగుంటేనే ఆ గృహాలు బాగుంటామన్న విధంగా ఈరోజు ఒక తల్లికి వందనం అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, అదేవిధంగా ఇంట్లో ఉన్న పెద్దలకు కూడా పెన్షన్ అయితేనేమి, చదువుకైతేనేమి అన్ని విధాలుగా ఈరోజు ఆడపడుచులకి వాళ్ళు బాగుండాలా. ఏమాత్రం ఆడపడుచులకి ఏదైనా నా రాష్ట్రంలో జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పడం కూడా చాలా ఇది ఉంది. ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈరోజు వచ్చిందంటే మన తెలుగుదేశం గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఆశీస్సులతో ఉందని చెప్పచ్చు. ఇంత మంచి కార్యక్రమం చేసిన పైలా నరసింహయ్య గారి పెద్ద కుమార్తె, అలాగే వాళ్ళ అల్లుడు గారు, చిన్న కుమార్తె, పైలా నరసింహయ్య గారి భార్య, వీళ్ళందరూ ఉన్నారు. పైలా నరసింహయ్య గారు నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు 1, 2 అని చెప్పకూడదు. ఈరోజు ఈ మహత్తర కార్యక్రమంలో ఇంతమంది పాల్గొని గుడి చుట్టూ నిజంగా కిక్కిరిసిపోయారు. వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ మామగారు అంటే మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఆయన కార్యక్రమాలు మేము చాలా చూసాం, మీకేమనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఇది యాక్చువల్గా నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంతమంది ఇంత గొప్పగా చేస్తున్నారు, చాలా పుణ్యం అనమాట. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ఆహ్వానించినందుకు చాలా సంతోషం. మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎప్పుడు ప్రౌడ్ ఫీలింగ్. డాడీ ఇలా ఇది 7th టైం చేయించడం. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాడీ. మీరు ఏం చేస్తుంటారు మేడం? ఐఎమ్ ప్లాస్టిక్ సర్జన్, MCH ప్లాస్టిక్ సర్జన్. ఇంతకుముందు మీ నాన్న చేసిన కార్యక్రమాలు చాలా చూస్తుంటారు కదా, ఇంతకుముందు కూడా పెళ్లిళ్ళలో మీరు పాల్గొన్నారా? అన్ని పెళ్లిళ్ళలో పాల్గొన్నాం. ఎక్కువ మంది క్లౌడ్, ఇంతమంది అది టెంపుల్లో ఇలా జరగడం మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ. చాలా గర్వంగా ఉందండి. చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వేడుకలు ఇంకా ఎన్నొన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ ఫీలింగ్ చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన కూతురుగా పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను డాక్టర్, MD జనరల్ మెడిసిన్. పైలా నరసింహయ్య గారు చెల్లెలు కూడా ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇది ఈ కార్యక్రమం చూసారు కదా, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను మా ఆయనకు చెల్లెలుగా పుట్టినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. మేము ఎట్లా ఉండేటప్పుడు మా ఆయన ఇంత ఎత్తుకు ఎదిగి ఇన్ని కార్యక్రమాలు చేసేదానికి చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. నేనైతే దీన్ని చూసి చాలా సంబరపడుతున్నాను. చిన్నప్పటి నుండి నరసింహయ్యను చూశాను. ఈ స్థాయిలో నరసింహయ్య చేస్తున్నాడంటే గొప్ప గొప్ప కార్యక్రమం. ఆ దేవుడి ఆశీర్వాదం అబ్బాయికి చాలా ఉంది. ఇక ముందు కూడా అబ్బాయి చాలా చేయాలని నేను కోరుతున్నాను. పైలా నరసింహయ్య గారి భార్య గారు ఉన్నారు, దీంట్లో మీరు కూడా పాలు పంచుకొని ఉంటారు. ఏమేమి పాలు పంచుకున్నారు? చింతలు కలపడము, జీలకర్ర బెల్లము, తాలిబొట్లు ఎక్కించడము, ఒడి బియ్యము, అన్ని కార్యక్రమాలు మేమే చేస్తాం. ఎన్ని రోజులు పట్టింది ఇవన్నీ చేయడానికి? 1 డే. ఇప్పుడు వండే అంతకుముందు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటారు కదా? అప్పటి నుంచి నెల రోజులు. ఎంతమంది చేశారు ఇక్కడ పెళ్ళిళ్ళు?
ఇక్కడ 24 ఉంది. 24 మందికి. ఇంతకుముందు గతంలో కూడా మీరు చేశారు కదా, ఇంతకుముందు పెళ్ళి అప్పుడు ఎన్ని చేశారు? అప్పుడు పెన్నోపులంలో 35 మంది ఏమో అంటారు. ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటారు కదా పైల నరసింహారావు, డబ్బులన్నీ ఇన్ని డబ్బులు ఖర్చు పెడతావు మా పిల్లలకు లేకుండా అని అనిపించలేదు ఎప్పుడు మీకు? ఎప్పుడు అనిపించలేదు. ఆ దేవుడు ఇస్తాడు కదమ్మా, ఇట్లా చేసే దేవుడు ఇస్తాడు కదా. అందుకనే మా ఇద్దరు కూతుర్లు డాక్టర్లు అయ్యారు. మరిన్ని కార్యక్రమాలు చేయాలనిపిస్తుందా మీకు ఇలాంటివి చూసి? మరిన్ని కార్యక్రమాలు 100% చేయాలని. ఆయనలో మీకు నచ్చిన గుణం ఏమి? సేవా కార్యక్రమం. సేవా కార్యక్రమం. మీరు కూడా పాలు పంచుకుంటున్నారు. చూసారు కదా, నిజంగా పైలా నరసింహ గారు ఒక అదృష్టవంతులు అని చెప్పాలి. ఈ గుళ్ళో ఇక్కడ పెద్ద కూతురు చూస్తున్నాము, అల్లుడు, చిన్న కూతురు, వాళ్ళ భార్య, చెల్లెళ్ళు అందరూ వచ్చారు. అందరి సహకారం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఈ సేవా కార్యక్రమాలు చేయాలన్నది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎంత లాక్కున్నాం అన్నది కాదు, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇస్తే ఆ వచ్చే ఆనందం అట్లా ఇట్లా ఉండదు. చూడండి వీళ్ళ కళ్ళల్లో మీరే ఒకసారి చూడండి, అంత ఆనందం ఉంటుంది. అందుకనే ఎవరైనా కూడా సేవా కార్యక్రమాలు చేస్తేనే ఆ ఆనందం వస్తుంది. మిగతా ఎక్కడ కూడా ఇంత ఆనందం దొరకదు అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆశీర్వాదంతో 24 జతలు ఉన్నాయి. మరి మీ అందరూ ఆ దేవన్న 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 లక్ష్మీ నరసింహస్వామి దేవన్న హరిచంద్ర దేవన్న మీరంతా కూడా సంతోషంతో జీవితంలో హైగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరి అందరి ఆసనాన్ని మన్నించి గౌరవించి ఎంతో బిజీగా ఉన్నా కూడా మరి ఇక్కడ చూసేటువంటి గౌరవనీయులు అన్నగారు ప్రీతమ ఎమ్మెల్యే బొమ్మలు దేవేంద్ర గారికి అందరూ కూడా ఒకసారి చేతులు తప్పడం ద్వారా స్వాగతం సుస్వాగతం తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా బెంగళూరు నుంచి కూడా చివరి అందరూ శ్రీకాంత్తో వచ్చేసారు. వాళ్ళలో సుస్వాగతం తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చే మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి మొట్టమొదటి కూడా భాస్కర్ యాదవ్ ఇదంతా కూడా ఈ కార్యక్రమంలో ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవనీయులు అన్నగారు గుమ్మలో జరగమని ఈరోజు మన స్వామి దేవాలయంలో అందరూ వివాహాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ పైగా నరసింహన్న గారు మంచి మనసుతో ఎంతో మందికి డబ్బులు ఉండొచ్చు, కానీ ఇక ప్రేమ ఆదరణ ఆపేక్ష ఉండాలంటే కొంతమందికే ఉంటుంది. రెండో భాగంగా నరసింహాలు కూడా నాకు రాజకీయంగా చాలా ప్రభుత్వాలు బాగా కలిసి పనిచేసిన వాళ్ళము. అన్న ఈరోజు ఈ 24 పెద్దలకి పెద్దలకి ఒక సొంత అన్నందుకోవచ్చు, లేదంటే తండ్రులుకోవచ్చు, ఇక్కడ ఉన్న పెద్దలు మామూలుగా పైన నరసింహన్న కన్యాదానం చేయించడానికి మీ ముందు వచ్చి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మంది కూడా ఈ ఖచ్చితంగా రావాలంటే ఏదైనా అసంగా రావడం జరిగింది. ఇది అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఆశమాష కాదు, ఇది 100 సంవత్సరాలు కుటుంబం అంతా కలిసి వచ్చి జీవనం కంటే ఒక మంచి పవిత్రమైన ఈ పెళ్లిలంటే ఇది ఒక చాలా అద్భుతమైన చెప్పచ్చు. కాబట్టి అలాంటిది ఆ నరసింహన్న మన నియోజకవర్గం ఎన్నికల్లో పెళ్లి చేయడం కూడా అదృష్టంగా భావిస్తూ ఆ దాంట్లో భాగంగా నేను కూడా ఉన్నాను. కాబట్టి మీరందరికీ పిల్లలతో పిల్లలతో అందరూ కూడా బాగుండాలని ప్రతి ఒక్కరికి జనరల్కి పేరు పేరు నా హృదయ జరుగుతుంది.